కాంట్రవర్సీ నడిచింది ఈ మధ్య కాలంలో 'ప్రభస్ ది సింగర్'. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే ఎంఎం కీరవాణి గారు లాంటి పెద్ద వ్యక్తి ఆయనపై ఇలాంటి సమయంలో ఆస్కార్ విజేత కూడా ఇలాంటివి రావడం అనేది ఎట్లా అనిపిస్తుంది? అంటే మీలాంటి వాళ్ళు డిస్టర్బ్ అవుతారా? అరే ఏంటి ఆయనకి తప్పలేదా అనిపిస్తుందా అంటే ఏంటి ఇక్కడ అసలు? ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు 'ప్రభస్తి' అనే అమ్మాయి చిన్న అమ్మాయి. ఉమ్, మంచి బాగా పాడుతుంది అంతా. ఇప్పుడు మనబోటి బయట ఉన్న వాళ్ళకి అక్కడ నిజానికి ఏం జరిగిందన్నది మనకు తెలీదు. తెలియదు. వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తారు, వీళ్ళ వెర్షన్ వీళ్ళు చెప్తారు. అవును. కాకపోతే ఏంటంటే వ్యక్తిగతంగా మాత్రం నాకు ఈ రియాలిటీ షోస్ మీద పెద్ద ఉమ్, సదభిప్రాయం అయితే లేదు. ఉమ్, ఒక ఫిక్స్డ్‌గా ఒక ఒక ప్యాటర్న్‌లో వెళ్తారు. ముందుగానే పలానా ఇలా ఫిక్స్ చేసి వెళ్దాము అన్నట్టు వెళ్తారనే ఇది నాకున్న అవగాహన ప్రకారం. ఉమ్, సో, అందుకే నేను చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. ఎవరైనా అంటే ఎందుకు చూస్తాను? అందులో ఎవరైనా బాగా పాడేవాళ్ళు ఉంటే మనకేమైనా ఉపయోగపడతారేమో ఉమ్, సింగర్‌గా ఉమ్, అని చెప్పి చూడటమే. నేను హిందీ ఇండియన్ ఐడల్ చూస్తాను, సరిగమప చూస్తాను, ఉమ్. ఇవన్నీ చూస్తా. ఇప్పుడు వాళ్ళ విషయంలో మరి ఏం జరిగింది అన్నది మనకు పూర్తిగా అంటే మనకు ఎటువంటి తెలీదు. ఇవి అక్కడ తెలియనప్పుడు నిజాలు తెలీదు. మనకు తెలియనప్పుడు మనం వ్యాఖ్యానించడం కూడా కరెక్ట్. హ్మ్. కానీ అంటే కిరవాణి గారు గాని, లేపోతే సునీత గారు గాని మరి అలా బిహేవ్ చేస్తారని అయితే అనుకోవట్లేదు. హ్మ్. ఏదో సమ్ కమ్యూనికేషనో, మిస్‌అండర్‌స్టాండింగ్ ఏదో జరిగింది ఎక్కడో. హ్మ్. ఒకవేళ యూనిట్‌లో ఉండేవాళ్ళు ఏమైనా దానివల్ల డిస్టర్బ్ అయ్యి ఇలా జరిగుండొచ్చు. హ్మ్. లేతే వాళ్ళ మధ్య ఒరిజినల్‌గా జరిగిన దీంట్లో ఈ అమ్మాయికి రీచ్ అయ్యే విధానం వేరే కావచ్చు. అవును. ఏదో రకరకాలు హ్మ్. కావచ్చు.